स्मरामि हृदि संस्मरदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयम् यत्स्वप्नजागरसुषुप्तिमवैत्ति नित्यं तद्ब्रह्म निष्कलमहं न च भूतसङ्गः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి గ్రంథం పేరు ఆత్మబోధ. వేదాంత వాంగ్మయంలో కొన్ని ప్రకరణ గ్రంథాలు అని ఉన్నాయి. ఎప్పుడైనా ప్రకరణ గ్రంథం అంటే ఆ మూల గ్రంథాన్ని అర్థం చేసుకునేందుకు గాను సహాయపడేటువంటి ద్వితీయ శ్రేణి గ్రంథాలు. మూల గ్రంథాలు ఏమిటి అంటే ఉపనిషత్తులే. ఎవరైనా సరే నేను మోడర్న్ వేదాంతం చెప్తున్నాను అంటే వాడు తప్పు చెప్పినట్టే లెక్క. ఎందుకంటే మోడర్న్ వేదాంతం, ఎనిషియంట్ వేదాంతం అలాంటిది ఏమీ లేదు. వేదాంతం ఒక్కటే. ఆ ఉపనిషత్తుల్లో ప్రకటించబడినటువంటి ముఖ్య సూత్రాలను ఏది తెలియచేసినా అంటే అదేమిటి? జీవ బ్రహ్మ ఐక్యాన్ని సూచించేటువంటిది. జీవుడే బ్రహ్మము అని ఏదైతే చెప్తుందో, ఎవరైతే వెతుకుతున్నాడో వాడే అదిగా ఉన్నాడు. ద సీకర్ ఈజ్ ద సాట్ అన్నట్టుగా ఇంగ్లీష్లో చెప్పినా, ఉర్దూలో చెప్పినా, ఏ భాషలో చెప్పినా దాన్ని వేదాంతం అని అంటారు. దీనికి మూల గ్రంథంగా ఉపనిషత్తుల్నే ఎందుకు చెప్తున్నాము అంటే అందులోనే ఈ జీవ బ్రహ్మ ఐక్యం గురించి చర్చించబడింది. ఏదో పాశ్చాత్యుల పుణ్యమా అంటూ వాళ్ళే ఒప్పుకున్నారు. ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి సాహిత్యం ఏదైనా ఉంది అంటే వేదములే అని వాళ్ళే ఒప్పుకున్నారు. కాబట్టి ఉపనిషత్తుల్ని అధ్యయనం చేయాలి అని మీరు గనక అనుకుంటే అది చాలామందికి సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే ఉపనిషత్తుల్లో వాడినటువంటి భాష వేరుగా ఉంటుంది, ఉపనిషత్తుల్లో చేసినటువంటి ప్రయోగం వేరుగా ఉంటుంది. ఉపనిషత్తుల్లో ఆ భావం సామాన్యమైనటువంటిది కాదు. ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు అవతలవాడు మాట్లాడింది యువతలవాడికి అర్థం అవ్వాలి అంటే వాడి భావం వీడికి తెలిసి ఉండాలి. అంటే ఆ ఇద్దరూ ఏ వస్తువు గురించి మాట్లాడుతున్నారు దాని గురించి ఇద్దరికీ తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను పరుపు అని అన్నాను అనుకోండి, అప్పుడు అది మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే పరుపు మీద పడుకున్నటువంటి అనుభవం మీకు కూడా ఉన్నది. పరుపు మీద పడుకుంటే మెత్తగా ఉంటుంది అన్న అనుభవం మీకున్నది. కాబట్టి పరుపు అని అనగానే ఈయన ఉద్దేశం ఇది కాబోలు అని మీరు వెంటనే ఒక అవగాహనకి రాగలరు. అలా కాకుండా మీకు అర్థం కానిది ఏదో నేను మాట్లాడుతున్నాను అనుకోండి, మీకు దాని గురించి అసలు తెలియదు. అప్పుడు ఎలా ఉంటుంది? బదిర శంఖారావమే. అంటే ఏదో చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు ఉంటుంది. ఉపనిషత్తుల్లోని భాష ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు దేహతలంలో మాట్లాడినా అది అర్థం అవుతుంది, మనోతలంలో మాట్లాడినా అది మీకు అర్థం అవుతుంది. అలాగే బుద్ధి తలంలో చెప్పేది కూడా కొంతమందికి అర్థం కావచ్చు. కానీ దేహేంద్రియ మనోబుద్ధులకు అతీతంగా దేనినైతే మనం ఊహించడం కూడా కుదరదో, దేనినైతే మనం అనుభవించడం కుదరదో దాని గురించి ఉపనిషత్తు మరి చెప్తుంది. కాబట్టి ఇది మనకు అర్థం అయ్యే ప్రసక్తే లేదు. అప్పుడు ఇక్కడ పెద్దలు చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, అది అర్థం అవ్వాలి అంటే మొదట నువ్వు ప్రకరణ గ్రంథాలను కొన్నింటిని చదువు. ఉపనిషత్తును అర్థం చేసుకోవడానికి అప్పుడు వీలు కలుగుతుంది అని అంటారు. ఈ ఉపనిషత్తులను ఎవరు రాశారు అంటే మనమేమీ చెప్పలేం. ఎందుకంటే భగవంతుడే
రాశాడు. వేదాన్ని రాసిన వారెవరో మనకి తెలియదు, అది భగవంతుడే అని అంటున్నాం కాబట్టి అట్టి వాటికి అపౌరుషేయ గ్రంథాలు అని పేరు. అంటే వేదాంతం యొక్క మూల గ్రంథం ఏమిటి అంటే అపౌరుషేయం. అపౌరుషేయం అంటే అది పురుష బుద్ధిజన్యం న ఇతి, పురుష బుద్ధిలోంచి పుట్టినటువంటిది కాదు. ఇక్కడ పురుష అంటే జీవుడు, మీరు నేను. మనుషులు తన బుద్ధితోటి ఆలోచించి రాసినటువంటివి కావు. అలాగే మూల గ్రంథము అపౌరుషేయం, కానీ ప్రకరణ గ్రంథాలు పౌరుషేయం. ఈ గ్రంథాలు ఎవరు రాశారు అంటే ఎవరో ఒకళ్ళు రాసి ఉంటారు. ఉదాహరణకి ఆత్మబోధ, దీన్ని ఎవరు రాశారు అంటే ఆదిశంకరాచార్యులు వారు రాశారు అని అంటాం. అలాగే భజగోవిందం, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే అనండి, ఆయా గ్రంథాలను ఆయా రచయితలు రాసి ఉంటారు. అలాగే ఉపదేశ సారము అన్న ప్రకరణ గ్రంథాన్ని కూడా మనం చూసాం. దాన్ని ఎవరు రాశారు అంటే రమణ మహర్షి. ఇలాగా అపౌరుషేయ గ్రంథాలలో, పౌరుషేయ గ్రంథాలలో మనకి అపౌరుషేయ గ్రంథం అర్థం అవ్వడానికి ఏమేమి కావాలో వాటిని ఇక్కడ చెప్పడం జరిగింది. దానికి ప్రకరణ గ్రంథము అని పేరు. ఎప్పుడైనా సరే ప్రకరణ గ్రంథము అన్నప్పుడు ఇదంతా మీకు గుర్తు రావాలి. అంతేగాని ప్రకరణ గ్రంథం అంటే ఎవరో ఒక వ్యక్తి తన మేధస్సును ఉపయోగించి ఏదో కొత్తగా రాసింది కాదు. ఉన్న సిద్ధాంతాన్ని మనకు అర్థం అవ్వడం కోసం ఈ ప్రకరణ గ్రంథాలలో ఆ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రకరణ గ్రంథాలు కూడా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రాథమిక గ్రంథాలు, అంటే వాటిని ఉపనిషత్తులు చదవక ముందు చదవాలి. వాస్తవానికి ప్రకరణ గ్రంథం యొక్క ఉద్దేశం కూడా అదే. అందులో తత్వబోధ, ఆత్మబోధ, ఆత్మానాత్మ వివేకము, వివేక చూడామణిలో కొంత భాగము, ఇలాగా కొన్ని ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి. వాటిని ఉపనిషత్తు అధ్యయనమునకు ముందు చదివేటువంటివి, వాటిని అర్థం చేసుకోవటం కోసం చదివేటువంటివి ఆ ప్రకరణ గ్రంథాలు. ఇలాంటి ప్రకరణ గ్రంథాల్లో ఎక్కువగా తర్కం ఏమీ వాడరు. మిగతా సిద్ధాంతాలు అంటే విశిష్టాద్వైతం, ద్వైతం అవేవి కూడా లేకుండా, ఎందుకంటే వాళ్ళు కూడా వేదాంతాన్ని వ్యాఖ్యానించడం జరిగింది. విశిష్టాద్వైత వ్యాఖ్యానం, ద్వైత వ్యాఖ్యానం, ఈ విధంగా ఉంటాయి. అలాంటి వాటి జోలికి పోకుండా, అలాగే న్యాయము, సాంఖ్యము వీటన్నింటి జోలికి పోకుండా కేవలం అద్వైత వేదాంతం అర్థం అవ్వాలి అంటే ఏది మనకు అవసరమో వాటి గురించే వీటిలో చర్చిస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇది స్పూన్ ఫీడింగ్ వ్యవహారం లాంటిది. చిన్నపిల్లలకు అన్నం బాగా ముద్దగా చేసి అందులో కారం అది లేకుండా పెట్టినట్టుగా సెర్లాక్ మాదిరిగా పెట్టేటువంటి గ్రంథం ఇది. ఇలాంటి గ్రంథాలు ఉపనిషత్తులను చదివే ముందు వాటిని చదవాలి. ఇంకొక రకం ఉన్నాయి, అవి ఉపనిషత్తులను చదివిన తర్వాత చదవాలి. కొన్ని ఉపనిషత్తులనైనా చదివి ఆ తర్వాత వాటిని చదవాలి. అవి కూడా ప్రకరణ గ్రంథాలే. రెండూ ప్రకరణ గ్రంథాలే అంటున్నారు కదా, మరి ఆ ప్రకరణ గ్రంథాలు ఏం చేస్తాయి అంటే, మొదటి రకం ఉపనిషత్తులు అర్థం అవడానికి ఉపయోగపడితే, ఈ రెండో రకం ఆ అర్థమైనది మన మనస్సులో దృఢపడడానికి ఉపయోగపడతాయి. మొదటి రకంతో తెలుసుకుంటారు, ఉపనిషత్తుల్ని తెలుసుకున్నంత మాత్రాన్ని అయిపోలేదు, అది మనసులో నిలబడాలి. అలా నిలబడ్డానికి గాను మీరు నేర్చుకున్న ఉపనిషత్తుల్లో వేటినైతే నేర్చుకున్నారో అవి నిలబడేందుకు గాను వాటినే మళ్ళీ ప్రశ్నిస్తారు. బహుశా ప్రపంచంలో ఇలాగ ఉన్నటువంటి గ్రంథాలు మన దగ్గరే ఉన్నాయి. అక్కడ విశిష్టాద్వైతం ఏ విధంగా చెప్తోంది,
దాన్ని ఏ విధంగా ఖండించాలి, అలాగే ద్వైతం ఏమంటోంది, దాన్ని అద్వైతంతో ఎలా ఖండించాలి అన్నవన్నీ కూడా ఆ ప్రకరణ గ్రంథాలలో మనం తెలుసుకుంటాం. అలాగా మన ఆలోచనకి అందనటువంటివి ప్రశ్నల్ని వేస్తూ ఎంతో తర్కాన్ని వాడుతూ ముందుకు నడిపించేటువంటివి ఆ గ్రంథాలు. అవి బాగా తర్కంతో ఉంటాయి. కాబట్టి ఉపనిషత్తులు చదవకుండా వాటిని చదివితే అర్థం కాకపోగా అపార్థమయ్యే అవకాశమే ఎక్కువ ఉన్నది. కొంతమందికి వేదాంతం పట్ల విముఖత కలగడానికి అలాంటి గ్రంథాలే కారణం. ఎందుకంటే అర్హత లేకుండా ఏదో పుస్తకాన్ని తెరుస్తారు, అందులో ఉపనిషత్తుల్లో చెప్పబడిన దాన్నే మళ్ళీ ప్రశ్నిస్తారు. అప్పుడు వాడికి అనిపిస్తుంది, ఉపనిషత్తు ఇలా చెప్తూ ఉంటే దాన్నే కాదంటున్నారు, ఇదేదో సరిగా లేదు అన్న భావనే వస్తుంది. అలాంటి ప్రకరణ గ్రంథాలకు న్యాయ గ్రంథాలు లేదా సిద్ధి గ్రంథాలు అని పేరు. అందులో కొన్ని ఏమిటి అంటే అద్వైత సిద్ధి, బ్రహ్మసిద్ధి, ఆత్మసిద్ధి ఇలాంటి ప్రకరణ గ్రంథాలు కొన్ని వాటికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. వాటిని కనీసం కొన్ని ఉపనిషత్తులనైనా అధ్యయనం చేసిన తర్వాత వాటిని అధ్యయనం చేయాలి. అయితే మనం ఇప్పుడు చూడబోయేటువంటి ఆత్మబోధ ఏదైతే ఉందో, మన అదృష్టం వల్ల అది బిర్యానీ క్లాసుకి చెందింది కాకుండా సెర్లాక్స్ క్లాసుకి చెందింది అయి ఉండడంతో దాన్ని చాలా సులువుగా మనం అధ్యయనం చేయవచ్చు. అయితే తత్వబోధతో పోల్చినప్పుడు ఇది కొంచెం అడ్వాన్స్డ్ టెక్స్ట్. దీన్ని నేను తీసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, నా ప్రవచనాలు వింటున్న వారిలో భగవద్గీత, మిగతా ప్రకరణ గ్రంథాలు, అలాగే మొన్న తత్వబోధ ఇవన్నీ విన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. భగవద్గీత విన్నా సరే ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం విన్నారు. కొత్తగా తత్వబోధ విన్నవాళ్ళు భగవద్గీత కూడా వినలేదు. అయితే ఇది పాతవారికి రిఫ్రెష్మెంట్ కోర్సుగా ఉంటుంది, కొత్త వారికి ఎలాగూ కావలసినటువంటి మౌలిక అంశాలను అది అందిస్తుంది కదా అని చెప్పి దీన్ని నేను ప్రారంభిస్తున్నాను. మొదట ఈ పుస్తకం గురించి మీకు పరిచయం చేస్తాను. ఇందులో ప్రాథమిక విషయాలను చాలా స్పష్టం చేయడం జరుగుతుంది. వేదాంతంలోని ప్రాథమిక విషయాలను చాలా స్పష్టంగా చెప్తారు. రెండవది అత్యంత ముఖ్యమైనటువంటిది, అలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఉపనిషత్తులు వేటినైతే నొక్కి వక్కాణించి చెప్తున్నాయో వాటిని కూడా ఈ పుస్తకం తేట తెల్లపరుస్తుంది. ఈ 2 పనులు ఈ చిన్న గ్రంథం చెప్తుంది. ఈ గ్రంథానికి ఒక చిన్న ప్రత్యేకత కూడా ఉన్నది. ఏమిటి అంటే, ఇందులో చెప్పబడినటువంటి ప్రతి అంశము ఒక ఉదాహరణను జోడించి చెప్తారు. అది మనకి చాలా సహాయపడుతుంది. ఉదాహరణ చెప్తే మనకి తొందరగా అది అర్థమవుతుంది. ఆ తర్వాత మనం దాన్ని మర్చిపోం. ఇందులో 68 శ్లోకాలు ఉన్నాయి. దాదాపు 67 శ్లోకాలు, 1-2 శ్లోకాలు మినహాయిస్తే అన్నీ కూడా ఏదో ఒక ఉదాహరణను జోడించి చెప్తారు. ఈ శ్లోకాలలో మొదటి 2 పంక్తులు సిద్ధాంతం, రెండవ 2 పంక్తులు ఉదాహరణ. నిత్య జీవితంలో ఉన్నటువంటి ఉదాహరణలతోనే అది అర్థమయ్యేలాగా చెప్తారు. ఆ విధంగా దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. అలాగే ఈ 68 శ్లోకాలకి కూడా ఇంకొక ప్రత్యేకత ఉన్నది. ఈ 68 శ్లోకాలు కూడా మిగతా గ్రంథాలలో లాగా విషమ ఛందస్సుని ప్రయోగించకుండా, విషమ ఛందస్సు అంటే అది చాలా కష్టమైనటువంటి ఛందస్సు. దాన్ని చదవడము కష్టమే, గుర్తుపెట్టుకోవడం కష్టమే. అయితే చాలా సరళమైనటువంటి ఛందస్సులో మనం భగవద్గీతలో చూసినటువంటి అనుష్టుప్
ఛందస్సులో ఈ శ్లోకాలన్నీ కూడా ఉన్నాయి. అనుష్టుప్ ఛందస్సును దాంతో 2 లాభాలు. ఒకటి, కంఠస్థం చెయ్యడం చాలా సులువు. రెండవది, చదవడం కూడా చాలా సులువు. ఇక్కడ పెద్దల ఉద్దేశము, నా ఉద్దేశం కూడా ఏమిటి అంటే ఈ 68 శ్లోకాలను కంఠస్థం చెయ్యగలిగితే ఈ గ్రంథానికి అయితే ముందే చెయ్యనక్కర్లేదు, గ్రంథం అధ్యయనం కొనసాగుతున్న సమయంలో ఈ గ్రంథం కనీసం పూర్తయ్యేసరికి 4 నెలలు పడుతుంది అని అనుకుంటున్నాను. అప్పటికి కనీసం కంఠస్థం అయి ఉంటే వారికి వేదాంతంలో ఏ ప్రశ్న వేసినా సరే సమాధానం చెప్పేటువంటి స్థాయి వస్తుంది. అలాగే మీరెవరికైనా చెప్పాలి అన్నప్పుడు గబుక్కున ఆ శ్లోకం చెప్పడం, ఆ శ్లోకం చెప్తూనే అబ్బా మీకెంతో సంస్కృత పాండిత్యం ఉన్నదో అని వాళ్ళు అనుకోవడం. అంతేకాకుండా రేపు మనం ఉపనిషత్తులను అధ్యయనం చేసినప్పుడు కూడా ఇది బాగా మనకి ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఈ గ్రంథానికి ఉన్నటువంటి విశేషత అది. ఇప్పుడు మనం ఆ గ్రంథం యొక్క పేరు కాస్త పరిశీలిద్దాం. ఈ గ్రంథం యొక్క పేరు ఆత్మబోధ. ఆత్మ అంటే ఏమిటి? తత్వబోధలో కూడా అలాగే మొదలైంది. అక్కడ తత్వము అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం? తస్య భావః తత్వః అంటే అన్నింటి యొక్క స్వరూపము ఏదై ఉన్నదో ఆ వస్తువుగా ఉండడానికి ఏది కారణమో అది తత్వము. ఇక్కడ కూడా అదే అర్థం. ఆత్మ అన్నా తత్వం అన్నా కూడా అదే అర్థం. ఒక వస్తువు యొక్క స్వరూపం ఏదై ఉన్నదో అది ఆత్మ. కాబట్టి దయచేసి ఆత్మ అన్నప్పుడు అది ఎక్కడ వచ్చినా సరే అదేదో టీవీల్లోనూ సినిమాల్లోనూ చూపించినట్టు ఏదో ఒక లైట్ అలా బయటకు వచ్చి అలా పైకి వెళ్ళిపోతుంది, ఆ విధంగా ఊహించకండి. అదంతా కూడా ఏదో సినిమా ఆత్మ, పురాణ ఆత్మ, వేదాంత ఆత్మ కాదు. అదేదో చూపించడానికి అలా చెప్తారు. కానీ ఆత్మ అన్నప్పుడు ఒక వస్తువు యొక్క నిజతత్వం. ఉదాహరణకి ఒక చిన్న ప్రశ్న, కుండకు ఆత్మ ఏమిటి? మట్టి. ఎందుకంటే ఆ మట్టి లేకుండా కుండ ఉండదు. అలాగే ఉంగరానికి ఆత్మ ఏమిటి అంటే బంగారం. అలకు ఆత్మ ఏమిటి అంటే నీరు. ఎందుకు? నఖశిఖ పర్యంతం అందులో నీరే ఉన్నది. అలాగా అన్నింటి యొక్క వాస్తవ స్వరూపము ఆత్మ. అలాగా ఆత్మ అంటే తెలిపేందుకు ఒక చక్కటి శ్లోకం ఉన్నది. యచ్ఛాప్నోతి యదా దత్తే యచ్ఛాతి విషయానిహ యచ్ఛాస్య సంతతో భావః తస్మాత్ దాత్మేతి కీర్త్యతే. మిమ్మల్ని ఎవరైనా సరే ఆత్మ ఏమిటి అంటే అలా అన్నప్పుడు ఈ శ్లోకం చెప్పచ్చు. ఈ శ్లోకంలో 4 కోణాల నుంచి ఆత్మ గురించి చెప్పడం జరిగింది. యచ్ఛాప్నోతి, ఆప్నోతి అన్నప్పుడు సంస్కృతంలో దానికి అర్థం వ్యాపించి ఉన్నది. సర్వత్రా ఏది వ్యాపించి ఉన్నదో. ఉదాహరణగా చెప్పాలి అంటే మట్టి కుండ అంతటా వ్యాపించి ఉన్నట్టుగా ఘటనలో మీరు ఎక్కడ చూసినా సరే అంతటా వ్యాపించి ఉన్నది మట్టే. అలాగే బంగారు ఆభరణంలో అంతటా వ్యాపించి ఉన్నది బంగారమే. అలలో అంతటా వ్యాపించి ఉన్నది నీరే. ఆ విధంగా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది ఆత్మ. ఇప్పుడు చెప్పండి, ఆత్మ ఏదో చిన్న లైట్ లాగా ఎలా ఉంటుంది? అలా ఉండడమే కాదు, దౌర్భాగ్యం ఏమిటి అంటే ఇక్కడి నుంచి ఇంకో చోటకి కూడా వెళుతుంది. సర్వత్రా వ్యాపించి ఉన్నది ఇంకో చోటికి పోవడానికి లేదు. అవునా కాదా? కాబట్టి ఏదో చూపిస్తున్నది వేరు, అసలు ఆత్మ అంటే వేరు. కాబట్టి ఆప్నోతి ఇది ఆత్మ, ఇది ఒక నిర్వచనం. రెండవది యథాదత్తే, ఇది ఆత్మ. ఏదైతే అన్నింటినీ ప్రలీనము గావించుకుంటుందో, నామరూపాత్మకంగా తెలియబడుతున్నటువంటి కొండ పగిలిపోయిన తర్వాత ఎందులో విలీనం అవుతుంది?
మట్టిలోనే విలీనం అవుతుంది. మన శాస్త్రంలో సృష్టి, స్థితి, లయము అవి జరుగుతూ ఉంటాయి అని చెప్తారు. జగత్ జగత్ ప్రళయము అన్నప్పుడు ఇదంతా కూడా ఎక్కడికి వెళుతుంది? ఆత్మలోకే వెళ్ళి కలుస్తుంది. మళ్ళీ ఆత్మలోంచే అది ప్రకటింపబడుతుంది. మట్టిలోంచే కుండ ప్రకటింపబడి మళ్ళీ మట్టిలోనే కలిసిపోయినట్టుగా ఆ విధంగా తనలో కలుపుకునేది, ప్రళీయం గావించుకునేది అది ఆత్మ. ఇది రెండవ నిర్వచనం. మూడవది యచ్ఛాత్తి. అత్తి అంటే తినేటువంటిది, అంటే అన్ని అనుభవాలను తెలుసుకునేటువంటిది ఆత్మ. ఆత్మ లేనిదే అనుభవం అన్నది కుదరదు. అలాగా అనుభవించేది, అనుభవింపబడేది, అనుభవం అంతా కూడా ఆత్మే. ఇంకో కోణంలోంచి చూసినప్పుడు, చైతన్య రూపంగా చూసినప్పుడు అన్నింటినీ చూస్తున్నది, అన్నింటినీ అనుభవిస్తున్నది, అన్నింటినీ అనుభవించేది అంతా కూడా ఆత్మయే. ఆ చైతన్యమే గనక లేకపోతే ఏవి కూడా అనుభవించలేవు. ఇప్పుడు శరీరం భోజనం తీసుకుంటోంది అంటే ఆత్మ వల్లనే అది భోజనం తీసుకుంటోంది, అవునా కదా? ఆ చైతన్యం గనక లేకపోతే అది భోజనం కూడా తినలేదు. తినడం అన్నది కూడా ఆత్మకు ఆపాదిస్తారు. కర్త, భోక్త అన్నీ కూడా ఆత్మయే. మళ్ళీ దీన్ని కూడా తిరస్కరిస్తారు. అకర్త, అభోక్త ఆత్మ, ఎలా చెప్పినా ఒకటే. ఇలాంటివే ఇక్కడ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. చైతన్య రూపంగా అన్నింటినీ తెలుసుకునేది, ఏన రూపం రసం గంధం శబ్దస్పర్శాశ్చ మైథునాన్. దేనివల్ల రూపము, రసము, గంధము, స్పర్శ, మైథునము ఏతేనైవ విజానాతి కిమత్ర పరిశిష్యతే. కఠోపనిషత్తులో చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఎవరి ద్వారా అనుభవింపబడుతున్నది, ఎవరి వల్ల సాధ్యపడుతున్నదో అది ఆత్మ. ఇవన్నీ కూడా నచికేతుడు అడిగినప్పుడు యముడు ఇచ్చినటువంటి సమాధానాలు. అలాగే భగవద్గీతలో కూడా ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వర అని అంటారు. కాబట్టి అన్నింటినీ భరించేది ఇదే, చూసేది ఇదే, అనుభవించేది ఇదే. ఇన్ని రకాలుగాను ఆత్మను వర్ణించడం జరిగింది. కాబట్టి ఇది ఆత్మ. ఇది మూడవ నిర్వచనం. ఇక నాలుగో నిర్వచనం ఏమిటి అంటే సంతతో భావ. భావ అంటే ఉండడం, అభావ అంటే లేకపోవడం. అభావము అంటే లేకపోవడం. ఇది ఎలాంటిది అంటే సంతత, ఎప్పుడూ ఉండేటువంటిది. మట్టి ఉంటే కుండ ఉన్నది, కుండ పోయినా కూడా మట్టి ఉంటుంది. ఆ విధంగానే దేహేంద్రియ మనోబుద్ధులు ఉన్నా లేకపోయినా సరే ఎప్పుడూ ఉండేటువంటిది ఏది ఏమైనా సరే ఆత్మ పెరిగేది లేదు, తరిగేది లేదు. ఎప్పుడూ సతత భావముతో, సంతత భావంతో ఉండేది. ఈ విధంగా ఆత్మ గురించి చెప్పారు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుందండోయ్. ఆత్మ అన్నప్పుడు తెలుసుకోవడం అని కూడా ఉన్నది. ఈ శ్లోకంలోనే వచ్చింది కదా, ఏ ఛాతి విషయానిహ, విషయాలన్నింటినీ కూడా తెలుసుకునేది. తెలుసుకునేది అంటే ఉన్నది, తెలుసుకునేది అంటే సత్ చిత్ శక్తి. ఆత్మబోధ అంటే మరేమిటి? మళ్ళీ ఆత్మ అంటే జ్ఞానం, బోధ అన్నా కూడా జ్ఞానమే. జ్ఞానం ఏమిటి? వేదాంతంలో పెద్దలు ఎంత సూక్ష్మంగా చూస్తారో చూడండి. అది మనం ఊహించలేం. 2 సార్లు ఎందుకు వాడుతున్నారు అని ఒకడు ప్రశ్నిస్తాడు. ఆత్మ అన్నప్పుడే చైతన్యము, జ్ఞానము. జ్ఞానం అన్నప్పుడు మళ్ళీ ఈ బోధ అన్నది కూడా ఎందుకు, అలా ఎందుకు వాడుతున్నారు? ఆత్మ, బోధ 2 పదాలు ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య గల భేదం ఏమిటి? మళ్ళీ వాడితే పునరుక్తి దోషం అన్నది శంకరాచార్యుల వారికి తెలియదా? అది ఏ అర్థాన్ని తెలియపరచడం లేదు. కాబట్టి
అలా ఎలా వాడారు అన్నప్పుడు నెమ్మదిగా ఆ సూక్ష్మ విషయానికి సమాధానం చెప్తారు. అప్పుడు వారు ఏమంటారు అంటే, ఆత్మ అన్నది బోధస్వరూపమే, కాదండం లేదు. కానీ ప్రతి వాడికి రెండు జ్ఞానాలు ఉంటాయండి. ఒక జ్ఞానమేమో సహజ బోధ రూపమైనటువంటి ఆత్మ. ఆత్మ అంటే సహజ జ్ఞానం, అంటే ఈ వస్తువు గురించి తెలిస్తే తెలుసునని, తెలియకపోతే తెలియదని ప్రతివాడికి తెలుసు, ఆ జ్ఞానం ఉంటుంది. అది సహజ జ్ఞానం. దాని గురించి పెద్దగా చర్చించాల్సిన పని ఉన్నది. కానీ రెండవ జ్ఞానం అది ఎలాంటిది అంటే, అది ఒక వస్తువు వల్ల వచ్చేటువంటి జ్ఞానం. మొదటిది బోధ ఏదైతే ఉందో దానికి స్వరూప బోధ అని పేరు పెడదాం. స్వరూప జ్ఞానం అది ఎలాంటిది అంటే, అది విషయరహిత జ్ఞానం. నాకు ఈ పుస్తకం గురించి జ్ఞానం ఉన్నది, ఒక వస్తువుని పుస్తకాన్ని చూపించగలను, అలా అన్నప్పుడు ఒక పుస్తకాన్ని చూపించగలను. అలాగే నాకు ఒక నదికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంది, పర్వతానికి సంబంధించిన జ్ఞానం ఉంది, భాషకు సంబంధించిన జ్ఞానం ఉంది. అంటే అక్కడ ఏవో వస్తువులు ఉన్నాయి. కానీ నాకు స్వస్వరూప జ్ఞానం ఉన్నది అంటే అక్కడ విషయం ఏమున్నది? విషయం లేదు, ఆబ్జెక్ట్ లేదు. ఇప్పుడు మనందరికీ కూడా ఈ రెండు జ్ఞానాలు ఉంటాయి. ఒకటి వస్తురహిత ఆబ్జెక్ట్లెస్ జ్ఞానము, వస్తు సహిత ఆబ్జెక్టివ్ నాలెడ్జ్. ఆ విషయరహిత జ్ఞానము స్వరూప జ్ఞానం ఏదైతే ఉందో అది అందరికీ ఉన్నది. మిగతా జ్ఞానాలన్నీ కూడా దానివల్లే వస్తూ ఉంటాయి. అసలు స్వరూప జ్ఞానమే లేదనుకోండి, అప్పుడు ఏ జ్ఞానము వచ్చేటువంటి అవకాశం లేదు. అయితే ఈ స్వరూప జ్ఞానం ఒక్కటే మనకి సరిపోదు. మానవ జీవన వికాసానికి, ప్రగతికి స్వరూప జ్ఞానం ఒక్కటే ఉంటే సరిపోదు. అది ఇక్కడ సమస్య. అందుకోసమే రెండవ జ్ఞానం ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోవాలి. అంటే ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఏదో ఒక విషయం గురించి తెలియడం. మొదట మనం చూసినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఎల్లప్పుడూ ఉండేటువంటి జ్ఞానం. త్రికాలాలలో దానికి సమస్య లేదు. జాగ్రత్తావస్థలోనూ నేను ఉన్నాను, వీళ్ళందరూ వింటున్నారు, ఆ విధమైనటువంటి అన్నింటినీ తెలుసుకుంటున్నది. స్వప్నావస్థలో కూడా కలలు గంటూ ఏదో తెలుసుకుంటోంది. సుషుప్తి అవస్థలో కూడా నాకు ఏమీ తెలియదు అని తెలుసుకుంటోంది. కాబట్టి దానికి వికల్పాలేమీ లేవు. కాబట్టి స్వరూప జ్ఞానం ఏదైతే ఉందో అది ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ ఉంటుంది కనుక దానికి పుట్టుక లేదు, పోవడము లేదు. అయితే రెండవ జ్ఞానం ఏదైతే ఉందో విషయ జ్ఞానం, దానికి జనన సమయం అన్నది ఉంటుంది. కాబట్టి మీరు దానికి జాతక చక్రం వేయచ్చు. కానీ స్వరూప జ్ఞానానికి అలా జాతక చక్రం వేయలేరు. మీకు హిందీ భాష ఎప్పటి నుంచి వచ్చు అని ఎవడైనా అడిగారు అనుకోండి, ఫలానా సంవత్సరంలో నేను బీహార్ వెళ్ళి చదువుకున్నాను, అప్పటి నుంచి నాకు హిందీ వచ్చు అని చెప్పచ్చు. ఈ నది గురించి మీకు ఎప్పుడు తెలుసు అంటే ఫలానా సమయంలో వెళ్ళాను, అప్పటి నుంచి నాకు తెలుసు. అలాగే మీకు ఆత్మబోధ ఎప్పటి నుంచి తెలుసు అంటే సెప్టెంబర్ 3వ తారీఖు, అంటే ఇవాళ 3వ తారీఖు కదా, 3వ తారీఖు నుంచి తెలుసు అని రెండవ జ్ఞానం గురించి చెప్పచ్చు. అయితే దానికి జన్మ అంటూ ఉంటుంది. అందుకోసమే దానిని జన్య జ్ఞానము అని అంటారు. మొదటి దానికి జన్మ లేదు కాబట్టి దాన్ని ఏమనాలి? అజన్య జ్ఞానము అని దానికి పేరు. నీకు అసలు ఏమీ తెలియదు అని అంటున్నావు కదరా, అసలు నీకు ఏమీ తెలియదు అని ఎప్పటి నుంచి తెలుసు అంటే వాడు మాత్రం ఏం చెప్తాడు? ఎప్పటి నుంచి తెలియడం ఏమిటండి, సహజంగానే నాకు తెలియదు అని తెలుసు. కానీ రెండవ జ్ఞానం ఏదైతే ఉందో దానికి మీ ప్రయత్నం కావాలి, దాంతోపాటు ప్రమాణం కూడా కావాలి. నాకు ఈరోజు ఫలానా పాట తెలిసింది అని అంటే
ఏ ప్రమాణం ద్వారా తెలిసింది? చెవి అనేటువంటి ప్రమాణం ద్వారా అది తెలిసింది. ఫలానా మాల్కు వెళ్ళి చూశాను ఎలా తెలిసింది? కన్ను అనే ప్రమాణంతో తెలిసింది. నేను అలా తెలియడానికి నేను వెళ్ళాలి. ఇప్పుడు ఆ మాల్కు వెళ్ళినా సరే నాకు కన్ను అనే ప్రమాణం లేకపోతే దాన్ని నేను చూడలేను. అలాగే ప్రమాణము కావాలి, దాన్ని సరిగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. కాబట్టి ఈ రెండో జ్ఞానానికి ప్రమాణము ప్రయత్నము ఉన్నప్పుడే ఆ జన్య జ్ఞానం అన్నది పుడుతుంది. ప్రమాణ జన్య జ్ఞానము కంటి వల్ల టీవీకి సంబంధించినటువంటి జ్ఞానం వచ్చింది. చెవి వల్ల ఇప్పుడు మీరు వింటున్నటువంటి జ్ఞానం వస్తోంది. అలాగే త్వగేంద్రియం వల్ల స్పర్శకు సంబంధించినటువంటి జ్ఞానం వస్తుంది. నాసిక వల్ల గంధానికి సంబంధించినటువంటి జ్ఞానం వస్తుంది. అలాగా సరి అయిన ప్రమాణము ప్రయత్నము రెండూ ఉండడం వల్ల ఒక జ్ఞానం జన్మిస్తుంది. అలా జన్మిస్తుంది అన్నప్పుడు ఇక్కడ మన వాళ్ళు ఇంకా సూక్ష్మంగా ఆలోచించారు. అసలు ఇది ఎలా జన్మిస్తోంది? ఇప్పుడు నేను ఈ పుస్తకం పట్టుకున్నాను. ఏదో ఒక వస్తువు పుస్తకం అని కూడా నాకు తెలియదు. అయితే ఇదంతా కూడా క్షణాల్లో జరిగిపోతోంది కాబట్టి మనకి తెలియడం లేదు. కానీ దాన్నే మీకు నేను స్లో మోషన్లో వివరించే ప్రయత్నం చేస్తాను. ఏదో ఒక వస్తువు నా చేతిలో పెట్టారు. అలా పెట్టంగానే దాన్ని నేను చూశాను. దానికి ప్రమాణం ఏమిటి అంటే కన్ను అనే ప్రమాణంతో చూశాను. ఆ కన్నుతో కూడా ఆ వస్తువు ఉన్న దిశలో చూడాలి. అలా కాకుండా వస్తువు ఈ దిశలో ఉండి నేను వేరే దిశలో చూస్తే అప్పుడు ఉపయోగం ఉండదు. సరి అయిన దిశలో ఆ ప్రమాణాన్ని ఉపయోగించినప్పుడు నా లోపల ఒక వృత్తి అన్నది మొదలవుతుంది. మొదట ఏదో ఒక వస్తువు ఉన్నది అన్న ఆలోచన మాత్రమే వస్తుంది. ఆ ఆలోచన అంటే ఆ వస్తువుకి సంబంధించిన వృత్తి. ఆ వస్తువుని పట్టుకున్నప్పుడు ఇంత పొడవు, ఇంత వెడల్పు, ఇంత బరువు, ఈ ఆకారంలో ఉంది అన్న వృత్తి ఒకటి వస్తుంది. ఇప్పుడు ఆ ఆలోచనని విషయ ఆకార వృత్తి అని అంటారు. మనసులో ఆ విధమైనటువంటి ఆలోచన వచ్చింది. ఆ పుస్తకం కాకుండా ఘటము అంటే కుండని తీసుకున్నట్టయితే ఘటాకార వృత్తి, లేకపోతే పటాకార వృత్తి. దేన్ని చూస్తే ఆ ఆకార వృత్తి లోపలికి వస్తుంది. ఘటాకార, పటాకార, మఠాకార వృత్తి, లేకపోతే పుస్తకాకార వృత్తి. దేని తీసుకుంటే ఆయా ఆకార వృత్తి మనసులో ఆ వికారం చెందుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు పుస్తకాకార వృత్తి రాగానే నా స్వరూప జ్ఞానం అంతా కూడా దాన్ని వ్యాపిస్తుంది. పుస్తకం అంతటా కూడా అది వ్యాపిస్తుంది. అలా ఎందుకు జరుగుతుంది అంటే దాని స్వభావమే ఆప్నోతి అని చెప్పుకున్నాం కదా. స్వరూప జ్ఞానానికి స్వతహాగా రూపం లేదు, కానీ ఆ రూపంగా మారిపోతుంది. దానికి ఏ రూపం ఉంది చెప్పండి? కాంతికి ఏ రూపం ఉంటుంది? కానీ ఏదైనా వస్తువు మీద కాంతి పడినప్పుడు అది దాన్ని ఆవహిస్తుంది, ఆ రూపంగా తెలియబడుతుంది. కానీ వాస్తవానికి దానికి ఏ రూపము లేదు. ఆ విధంగా మన లోపల ఉన్నటువంటి అజన్య జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ అజన్య జ్ఞానం దీన్నంతటినీ ఆవరింపజేసి ప్రకటింపజేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఘటాకార వృత్తి ప్లస్ నిర్గుణ చైతన్యం అంటే అజన్య జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు ఘట జ్ఞానం అవుతుంది. ఏ ఘట జ్ఞానం నాకు కలిగింది అంటే ఇంత జరుగుతోంది లోపల, అప్పుడు ఘట జ్ఞానం వస్తుంది. అంటే ఆ ఘట జ్ఞానము, పట జ్ఞానము, మఠ జ్ఞానము ఏదైనా సరే అది ఇప్పుడు జన్మిస్తుంది. వీటికి కొత్త పేరు ఏమిటి అంటే వృత్తి జ్ఞానము లేదా జన్య జ్ఞానము, లేకపోతే తత్తజ్ఞానము. ఏదైనా సరే
ఇప్పుడు మన దగ్గర 2 జ్ఞానాలు ఉన్నాయి, స్వరూప అజన్య జ్ఞానం, రెండవది వృత్తి జన్య జ్ఞానం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆత్మబోధ, దీన్ని అర్థం చేసుకోవడం కోసం. మళ్ళీ మనం కొంచెం వెనక్కి వెళదాం. మన అందరి దగ్గర అజన్య జ్ఞానం ఉన్నదా లేదా? ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఈ రోజే లేండి, రేపటి నుంచి బాగానే ఉంటుంది. మనందరికీ కూడా అజన్య జ్ఞానం ఉన్నది కదా. ఆ అజన్య జ్ఞానం అనేది రాయి రప్ప అన్నింటిలోనూ ఉన్నది. కానీ అవి అక్కడ ఎందుకు ప్రకటించబడడం లేదు అంటే వాటికి మనస్సు లేదంతే. అందరికీ అజన్య జ్ఞానం ఉన్నప్పటికీ నేను దుఃఖస్వరూపుడిగా ఎందుకున్నాను? ఇదే కదా అందరూ అడిగే ప్రశ్న. ఆత్మ అంటే ఏదో అనంతము ఆనందము అని అంటూ ఉన్నారు, కానీ నేను ఎందుకు దుఃఖంతో ఉన్నాను అని అడుగుతారు. ఆత్మ యొక్క స్వరూపమే జ్ఞానస్వరూపమైనప్పుడు నేను ఇంత అజ్ఞానంలో ఎందుకున్నాను? ఈ వెలితి అన్నది నాకు ఎందుకున్నది? నాకు ఆనందం లేదన్న వెలితి, జ్ఞానం లేదన్న వెలితి, నేను పూర్ణుడను కాను అన్న వెలితి, ఇవన్నీ కూడా ఎందుకున్నాయి అంటే నీ యొక్క సహజ స్వరూపమైనటువంటి సహజ అజన్య జ్ఞానం ఒక్కటే నీకు మోక్షాన్ని ఇవ్వలేవు. అది నిన్ను ఆనందపరచలేదు. మళ్ళీ అదేమిటండి, ఆత్మస్వరూప జ్ఞానం సరిపోతుంది అని అంటారు కదా. అది నిజమే, అది కావలసినంత నీ దగ్గర ఉన్నది. అయినా సరే నీవు ఎందుకు వేడుస్తున్నావు అంటే ఆ ఒక్క జ్ఞానము సరిపోదు. ఎలాగైతే నాకు శుద్ధ జ్ఞానం ఉంది, కానీ ఘటాకార వృత్తి లేకపోవడం వల్ల అది ఘటము అన్నది నాకు ఎలాగూ తెలియదో, నేను జ్ఞానస్వరూపుణ్ణే, అందులో ఇసుమంత సందేహం కూడా లేదు. కానీ పుస్తకాకార వృత్తి లేకపోతే అది నాకు పుస్తకం అని ఎలాగైతే తెలియదో, ఆ విధంగానే నాకు అఖండాకార వృత్తి లేకుండా నాకు ఆత్మజ్ఞానం రాదు. ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి జ్ఞానం అదేమిటి అంటే నా స్వరూప జ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానం. నాకు ఎటువంటి జ్ఞానం కావాలి? ఏ జ్ఞానానికైతే విషయము విషయి అయి ఉన్నదో, ఆబ్జెక్ట్ ఈజ్ ద సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్. జీవుడుగా తెలుసుకోవలసింది ఇది. జీవుడుగా మనోబుద్ధి చిత్త అహంకారాలను ఉపయోగించి అన్య జ్ఞానాలను ఎలా పొందుతున్నామో ఆ విధంగానే ఆత్మ యొక్క స్వరూప జన్య జ్ఞానాన్ని నేను పొందాలి. ఎలా పొందాలి అంటే ఇది పుస్తకము అని ఎంత స్పష్టంగా చెప్తున్నానో అంత స్పష్టంగాను ఆ జ్ఞానం మీకు రావాలి. అది తెలిసేంత వరకు వాడికి ఉన్నతి లేదు, మోక్షం లేదు. కాబట్టి ఇక్కడ అహం ఆత్మ అన్నది తెలిసి ఉండాలి. తర్వాత అహం సర్వత్ర అస్మి, నేను అంతటా ఉన్నాను అని కూడా తెలిసి ఉండాలి. అలాగే అహం ఆదత్త అస్మి, అన్నీ నాలోనే కలుస్తున్నాయి. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి. అన్నీ నాలోనే పుడుతున్నాయి, నాలోనే ఉంటున్నాయి, నాలోనే కలుస్తున్నాయి అని వీడికి తెలిసి ఉండాలి. దానికోసమే ఏదో పైన చదివితే అది రాదు. చదవాల్సిన విధంగా చదవాలి, అధ్యయనం చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే ఆ జ్ఞానం వస్తుంది. ఏదో ఉపనిషత్తులు చదివేశాం కదా, నాకు ఇంకా ఆ జ్ఞానం రావడం లేదేమిటి అంటే నేను ఆనంద స్వరూపుణ్ణి నాకు తెలుసండి, కానీ నాకు సమస్యలు ఉన్నాయి అంటే దానికి వృత్తి జ్ఞానం కూడా కావాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టు అత్తా అస్మి అంటే అర్థం ఏమిటి? అత్తగారు ఏ విధంగా అయితే కోడల గురించి అంతా తెలుసుకుంటుందో అలా తెలుసుకునేవాడిని నేను. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఉదాహరణ చెప్పాను. ఇక్కడ పుస్తకంలో చూసినట్లయితే ఆత్మ అన్నప్పుడు
స్వరూప జ్ఞానము, బోధ అన్నప్పుడు వృత్తి జ్ఞానము. ఆత్మ అంటే అజన్య జ్ఞానము, బోధ అంటే జన్య జ్ఞానం. అజన్య జ్ఞానం గురించి జన్య జ్ఞానం, ఇది స్వరూప బోధ గురించి బోధ. ఆ విధంగా జన్య జ్ఞానము అన్నప్పుడు దాంట్లో ప్రమాణము, ప్రయత్నము రెండు ఉండాలి. ఆత్మ నువ్వు ఏమీ చేయకుండా సరే అదే దొరుకుతుంది అంటే అది అయ్యే పని కాదండి. దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి దాని గురించి బోధించినప్పుడే అది మీకు తెలుస్తుంది. అందుకోసమే నేను తరచుగా అంటూ ఉంటాను, అది ఈ రమణ మహర్షి శిష్యులకు బాగా అనిపించదు. నేనెవరు అంటూ కూర్చుంటే అదేమీ మీకు తెలియదు. రమణ మహర్షి కూడా నేనెవరు అని అనుకోండి అని అనలేదు, విచారణ చేయమన్నారు. నేనెవరు అన్న విచారణ చేయమన్నారు. విచారణ అంటేనే మన బుద్ధి అందులో ఉన్నట్టు లెక్క. బుద్ధి ఉన్నది అంటే అక్కడ ప్రమాణం కూడా ఉన్నట్టు లెక్క. అలా కాకుండా కొంతమంది అలా అనుకుంటూ ఉండండి, ఆత్మ సిద్ధం అయిపోతుంది అంటారు. అలాగేమీ అవ్వదండి. ఆల్రెడీ ఆత్మ సిద్ధమయ్యే ఉన్నది. కాబట్టి దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నము కావాలి, ప్రమాణము కావాలి. ఆ ప్రమాణం చూడడానికి కన్ను ప్రమాణం, వినడానికి చెవి ప్రమాణం. మరి ఈ ఆత్మజ్ఞానానికి ఏది ప్రమాణం? ఏ విధంగా అది తెలుస్తుంది అన్న విషయాన్ని ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది. అయితే మళ్ళీ ఇక్కడ కొంతమంది ఆత్మబోధ అన్నది చేతనమా అచేతనమా అని కూడా ప్రశ్నిస్తారు. ఎందుకంటే అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అన్నట్టుగా కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళు కాదంటే అవునంటారు, అవునంటే కాదంటారు. అలాగా ఇప్పుడు ఇది చేతనమా అచేతనమా చెప్పండి అని అంటారు. ఏ జ్ఞానమైనా సరే చేతనమే. మరి ఆత్మ అన్నా చేతనమే, బోధ అన్నా కూడా చేతనమే. మరి ఈ పుస్తకం ఆత్మబోధ ఎలా అవుతుంది అని ఒకడు అడిగాడు. పుస్తకం అన్నది అచేతనం, నేను తెరిస్తేనే కానీ అది తెరుచుకోదు. మరి అది అచేతనమైనప్పుడు దానికి ఆత్మబోధ అంటూ పెద్ద పదాన్ని ఎందుకు వాడారు అని అడుగుతారు. అప్పుడు కూడా శంకరాచార్యులు వారు దానికి కూడా సమాధానం చెప్తూ ఏమంటారు అంటే, శబ్దం అచేతనమే, శబ్దాత్మకమైనటువంటి పుస్తకమపి అచేతనమేవ, కానీ ఆత్మబోధ జనకత్వాత్ ఆత్మబోధ. ఇది ఆ విధంగా గ్రహించాలి. ఇది మామూలు పుస్తకమే, కానీ దీన్ని శ్రద్ధగా ఉపయోగిస్తే ఆత్మబోధను వికసింపచేస్తుంది కాబట్టి దానికి ఆత్మబోధ అని పేరు. ఆ విధంగా ఆత్మజ్ఞానజనక గ్రంథం కాబట్టి జ్ఞానాన్ని ఉద్భవింపజేస్తుంది కాబట్టి ఇది ఆత్మబోధ అని చెప్పవచ్చు అని అంటారు. రేపు ఎవరైనా సరే మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఇది ఆత్మబోధ ఎలా అవుతుంది అంటే, ఈ పుస్తకం ఆత్మబోధ కాదు, ఆ పుస్తకం వల్ల ఆత్మబోధ కలుగుతుంది కాబట్టి, ఆ వృత్తి జ్ఞానం కలుగుతోంది కాబట్టి ఆ గుణాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా దీన్ని అనడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆత్మబోధగా చెప్తున్నటువంటి ఈ 10 రూపాయల పుస్తకం ప్రమాణం. బోధ అనేది ఆత్మ ప్రమేయం. ఆత్మ అనేటువంటి ప్రమేయాన్ని ఆత్మబోధ అనేటువంటి 10 రూపాయల పుస్తకం సహాయంతో దర్శించి భ్రమను పొందుతాడు. అంటే ఆత్మబోధ, ఆ స్వరూప బోధను కలిగించడానికి ఈ గ్రంథాన్ని ఇస్తున్నాము అని శంకరాచార్యులు వారు మనకి ఈ గ్రంథాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఈ గ్రంథాన్ని ఎందుకు రాస్తున్నాను అన్నది కూడా వారు మొదటి 5-6 శ్లోకాల్లో శంకరాచార్యులు వారు దానికి వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణ అంతా కూడా మనం తర్వాత తరగతుల్లో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ, నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ
శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈనాటి తరగతిని ఇంతటితో ముగిస్తున్నాను. హరి ఓం తత్సత్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.